Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday, 4th December and రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా వీక్లీ ఎక్స్పైరీ. సో డేటా బ్రేక్డౌన్ డీటెయిల్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ యాక్షన్లో వాట్ ఆర్ వి గోయింగ్ టు కన్సిడర్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ ఒకసారి ఈరోజు ప్రైస్ రీక్యాప్ కూడా చూద్దాం. అండ్ లైవ్లో మేము మార్కెట్లో అయితే ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి అండ్ ఎవరైతే రెగ్యులర్గా లెవెల్స్ మార్క్ చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఇంపార్టెన్స్కి ఫ్యాక్టర్స్ని మార్క్ చేసుకున్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. సో మీ నుండి వచ్చే మెసేజ్ని బట్టి అది చెప్పగలుగుతున్నాను. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ రీక్యాప్ అయితే చేద్దాం. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్. ఎక్స్క్యూజ్ మీ. సో ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ బేసిక్గా. సో మనకి ఎస్టర్డే ఫస్ట్ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి సో వీ డోంట్ హ్యావ్ ఫ్రెష్ డేటా అనమాట. సో బిల్డ్ అయిన డేటా లేదు కాబట్టి సో మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ పైన అండ్ రిలేటెడ్ థింగ్స్ పైన డౌ థియరీ ఇలాంటి ఎలిమెంట్స్ పైన బేసిక్గా డిపెండ్ అవుతాం. అండ్ మనం ఒక జోన్ పెట్టుకున్నాం. బేసిక్గా ఈ జోన్ పైన ప్రైస్ వెళ్తేనే మనకి బికాస్ డౌ థియరీ వైలేషన్ అలాంటివన్నీ కన్సిడర్ చేసి ఆర్ఎస్ఐ అట్ ది సేమ్ టైం బొలింజర్ బ్యాండ్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ లెవెల్ పైకి వెళ్తే మనం లాంగ్ వెళ్ళొచ్చు. అండ్ ఈ జోన్ వరకే అండ్ ఇక్కడ కూడా ఈ జోన్ వరకే. ఈ జోన్ నుంచి కిందికి వెళ్తూ ఉంటే మనకి మార్క్ చేసుకున్న లైన్స్ కూడా చాలా థిన్నర్ లైన్స్ అయినాయి బికాజ్ ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ మీకు ఎవరికైనా ఇవే ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ కానీ ఈ లెవెల్స్ కానీ యూజ్ అవుతూ ఉంటాయి సో వాళ్ళకు కూడా అనమాట. ఎక్స్క్యూజ్ మీ. సో ఫస్ట్ బేసిక్గా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఏదైనా సరే రీటెస్ట్ అవుతేనే మనం బేరిష్ అయినా బుల్లిష్ అయినా అని కన్సిడర్ చేసుకున్నాం. బట్ ఫస్ట్ 15 minutes క్యాండిలే మనకి ఇంత ఈ రేంజ్లో వచ్చాక సో ఈజీగా అర్థమైపోవాలి. అండ్ నేను టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేసి ఉండే సో వెంటనే ఆ లోవర్ లెవెల్స్లో ప్రైస్ చేంజ్ చేయొద్దు అని చెప్పేసి. సో బికాజ్ ఇది టిప్స్ కాదు, సజెషన్స్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషనే షేర్ చేస్తూ ఉన్నాం. బికాజ్ ఎవరైనా టిప్స్ కోసం వచ్చుంటే వీఆర్ నాట్ ద రైట్ పీపుల్ అనమాట. బికాజ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి లైఫ్లో ఒక స్కిల్ ఉంటుందనే వేలోనే ఎందుకంటే ఓపెన్గా డీటెయిల్స్ కూడా చెప్తా ఉన్నాం. మార్కెట్లో ఏం కన్సిడర్ చేయొచ్చు ఏం చేయకూడదు అనేది కూడా ఎలాంటి కీ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసి ట్రేడింగ్ చేయొచ్చు అనేది రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ టిప్స్కి అనేది వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే రెగ్యులర్గా మార్కెట్ని ఫాలో అవుతారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ 15 minutes క్యాండిలే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది అండ్ క్లియర్గా డైరెక్షన్ బేరిష్ అనే వచ్చింది. బట్ ఈ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ నుంచి చేంజ్ చేస్తూ ఉంటే ప్రైస్ అనేది కిందికి వెళ్ళదని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఇమేజ్ కూడా పెట్టినా, చాలా ఎర్లీగానే పెట్టిన, బేసిక్గా 10-15 ఆ లోపలనే. సో ఈ లెవెల్లో ఎందుకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈజీ అండర్స్టాండింగ్ కోసం మళ్ళీ ఈ మెసేజ్ కూడా పెట్టిన. సో బేసికల్గా ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసినట్టయితే సో మీకు ఇది ప్లాట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి నేను చేంజ్ చేస్తా ఇన్ కేస్ వీడియోలో కనపడకపోతా ఉంటే యూజ్ అవుతుంది. అండ్ ఇది కలర్ కూడా చేంజ్ చేసి చూపిస్తా సో దట్ ఇట్ విల్ బీ ఈజీ టు ఐడెంటిఫై అనమాట. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి ఒక జోన్ కూడా ఫామ్ అయింది. ఓన్లీ థింగ్ ఈజ్ అది 200 EMA వరకు రాలేదు ప్రైస్ అనేది. సో బట్ స్టిల్ ఇక్కడ నుంచి మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుంచి వస్తే ఎప్పుడైనా సరే బాటంలో బేరిష్ చేజ్ చేసే కంటే బికాజ్ హయ్యర్ టైం రేంజ్లో బుల్లిష్ ఉంది కాబట్టి బేరిష్ చేజ్ చేసే కంటే ఇక్కడ నుంచి రివర్సల్స్ని చూసుకొని పైకి ట్రేడ్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ యూ లుక్ అట్ ఇక్కడ విక్స్ని చూడండి క్లియర్గా. ఈ విక్స్లో ఏం చెప్తుంది మనకి, ఇక్కడ కూడా ఇంకా బేరీ స్ట్రెంత్ లేదు, ఇక్కడ నుంచి బుల్స్ యాక్టివ్ అయినారని చెప్తా ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే సో ఎవరైతే బయర్స్ ఉంటారో ఎప్పుడైనా సరే బాటంలో ప్రైస్ని ట్రేడ్ తీసుకోవాలి బుల్ సైడ్ అనుకుంటే ఎప్పుడైనా సరే బాటంలో బుల్ పుట్ స్ప్రెడ్ ఇలాంటి స్ప్రెడ్స్తో వెళ్ళగలగాలి. బికాజ్ ఎప్పుడైనా కాల్ బై అలాంటివి చేసి ఉంటే ఏంటంటే ప్రీమియం డికేలోనే మీకు వచ్చే ప్రాఫిట్ అంతా డికే అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ మొమెంటంలో ఉంటుందో అప్పుడు ఆప్షన్ బయర్స్ అనమాట. ఆప్షన్ బయర్స్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్గా ఆప్షన్ బై చేస్తూ ఉంటారో సో వాళ్ళకి ఈజీగా చెప్పాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఇన్ కేస్ అది లేకుంటే మాత్రం మీరు ఆప్షన్ బయింగ్ చేయకండి. అట్లీస్ట్ ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తున్నారో వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతారో చూసి మీరు ఆప్షన్ బయింగ్ అనేది చేయండి. సో అది మీకు హెల్ప్
హెల్ప్ అవుతూ ఉంటుంది. సపరేట్ స్కిల్ అయితే కావాలి కొంత ఆప్షన్ బయింగ్‌కి కూడా. అండ్ ఇదేం రాకెట్ సైన్స్ కాదు. మీరు ఏదైనా ఒక సెటప్‌ని తీసుకొని దాన్ని ఒక 6 మంత్స్ డేటాతో మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూసి మంచి రిజల్ట్స్ అనిపిస్తే అలా ఒక 2-3 ఇయర్స్ డేటాని చెక్ చేసినప్పుడు మీకు ఈజీగా అన్నీ పాసిబుల్ అవుతాయి. అండ్ వితౌట్ బ్యాక్ టెస్టింగ్, వితౌట్ పేపర్ ట్రేడింగ్ మార్కెట్‌లో ఉండడం అనేది పెద్ద హెడ్‌ఏక్ పంచాయతీ. ఠీకే. సో, ఇది ఈ లెవెల్స్‌లో చూడండి లోవర్ లెవెల్‌లో అన్ని విక్స్ ఫార్మ్ అవుతున్నాయి. దీని తర్వాత ఒక మంచి అంటే బేసిక్‌గా మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో 5 మినిట్స్‌లో చూసుకుంటే కూడా సో, డౌ థియరీ వయలేట్ అయింది. దాని తర్వాత 15 మినిట్స్‌లో కావాలి. సమ్‌హౌ అది మళ్ళీ అవ్వలేదు. ఈ లెవెల్‌కే వచ్చింది. బట్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఒక లెవెల్ మనం ఆల్రెడీ బాటమ్‌లో ఎలాంటి ఆహ్, ఏ లెవెల్ వరకొస్తే కరెక్షన్ అనుకుంటాము. అండ్ ఈ లెవెల్‌లో చూడండి ప్రైస్ ఇక్కడ నుంచయితే మీకు ఈ ఈ 0.618 లెవెల్ వరకొచ్చి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతా ఉంటే బుల్ సైడ్ ఎళ్ళొచ్చనే కన్ఫర్మేషన్ గూడా మనకి ఆల్రెడీ తెలుసు. ప్రీవియస్ లెవెల్‌లో గూడా మాట్లాడుకున్నాం. దాని రిలేటెడ్ థింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువవుతది. అండ్ ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువవుతుందని మెసేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో, ఐయామ్ నాట్ డ్రాగింగ్ ఇట్ అనమాట. సో, దాని తర్వాత చూడండి ప్రైస్ అనేది ఏ లెవెల్‌కెళ్ళింది అనేది. బట్ స్టిల్ ఇదొక రిజెక్షన్ పాయింట్ అనమాట. సో, ఇన్ కేస్ ఇండికేటర్‌ని చూసుకుంటే మనం ఇండికేటర్ సిగ్నల్‌ని ఈరోజు అలా కన్సిడర్ చేస్తా ఉంటే ఇది మీకు డౌ థియరీ వయలేషన్ ఏంటి? ఎలా చూడాలి? అండ్ ఈ లెవెల్‌లో నేను ప్రైస్ ఎందుకొద్దు అనేది క్లియర్‌గా అర్థమై ఉండాలి. అండ్ ఇది ఈరోజు మనం డిసైడ్ అయినది కాదు. యెస్టర్‌డేనే ప్రైస్ ఈ లెవెల్ వరకి రావచ్చు. ఈ లెవెల్ వరకి రావచ్చొస్తే కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి నేను ఒక మీడియం ప్రాబబిలిటీలో కూడా 50% ఆఫ్ క్వాంటిటీని మనము డిప్లాయ్ చేసి ఒక బేరిష్ ట్రేడ్ నేను తీసుకుంటా పర్సనల్‌గా అని చెప్పా మీకు. అండ్ ఐ డిడ్ంట్ ఫోర్స్ ఎనీవన్ టు టేక్ ద సేమ్ ట్రేడ్ యాస్ వెల్. ఠీకే. బికాజ్ వి ఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అనమాట. ఏదైతే షేర్ చేస్తున్నామో అది కంప్లీట్‌గా మీకు హెల్ప్ అవుతదనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాం. ఠీకే. సో, ఈ లెవెల్ వరకి. ఈ లెవెల్‌లో ఆల్రెడీ ప్రైస్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లోనే వస్తాయి. ఇక్కడ మనకు సపోజ్ ఎవరైనా 5 లాట్స్‌తో డిప్లాయ్ చేసేవాళ్ళు 5 లాట్స్ డిప్లాయ్ చేస్తే ఇక్కడ నుంచి రివర్స్ పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇమాజిన్. సో, అందుకని చెప్పి ఆ లెవెల్‌లో చేయొద్దని స్ట్రిక్ట్‌గా చెప్పిన. అండ్ ఎవరైతే టెలిగ్రామ్‌ని ఫాలో అవుతున్నారో అందులో 30-40 మెంబర్స్‌కైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతారు. అండ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని కూడా మెసేజెస్ అయితే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కడ కూడా మీరు నాకు షేర్ చేసిన మెసేజెస్ గానీ ఆర్ మీరు నాకు షేర్ చేసిన మనీ డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ గానీ నేను ఎక్కడ కూడా పబ్లిష్ చేయను. అండ్ ఎగ్జాగరేట్ చేయదలుచుకోలేదు. బికాజ్ ఎవరైనా కోర్స్ జాయిన్ అయినా ఆర్ ఇండికేటర్ వాడాలనుకున్నా కూడా ఓన్లీ థింగ్ ఈజ్ మీకు మాతో నాలెడ్జ్ ఉంది అనిపిస్తేనే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఫ్యూచర్‌లో కూడా ఎగ్జాగరేట్ అయితే చేయము. సో, ఇది పర్సనల్‌గా యాహ్! అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం ర్యాండమ్ ట్రేడ్‌లు ఎప్పుడు కూడా తీసుకోము. అండ్ ఒక ట్రేడ్ తీసుకోవాలంటే ఎంత హోమ్ వర్క్ చేస్తామనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటది. సో, యాహ్! ఆ వేలో చూడండి. అండ్ యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ సో, ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నవి ప్రైస్ యాక్షన్ మూవ్‌మెంట్. అండ్ ఒకసారి లాంగ్ సిగ్నల్ వచ్చాక బేసికల్‌గా మనం ఏంటి ఇక్కడ నుంచి రివర్సల్ చూడాలనేది మన ప్లాన్ కాబట్టి సో, ఇక్కడ లాంగ్ సిగ్నల్ వచ్చింది. అండ్ లాంగ్ సిగ్నల్ ఎవరైతే పర్సనల్‌గా మెసేజ్ చేశారో ఇది ఆప్షన్ సెల్లింగ్ సైడే ఉంటది అనైతే మెసేజ్ చేసినా అండ్ ఇండికేటర్ గ్రూప్‌లో కూడా అప్డేట్ చేయలేదు. బికాజ్ కన్‌ఫ్యూజన్స్ ఎక్కువుంటాయి కాబట్టి. సో, మనకి బేసిక్‌గా మనం ఎంత 25 పాయింట్స్ స్టాప్ లాస్ చూసుకుంటాం. ఒకసారి చూద్దాం. సో, 26 పాయింట్స్ అలా పెట్టుకుందాం. అండ్ 1:2 పెట్టుకుందాం. బికాజ్ 1:2 పెట్టుకొని మనం ఎంట్రీ దగ్గర చూద్దాం. ప్లాన్ చేద్దాం ఇప్పుడు. సో, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. క్లియర్‌గా చూడండి. అంటే ప్రతిసారి ఒకరు లైవ్‌లో మీకు హెల్ప్ చేసే కంటే మీ మీద మీరు డిపెండ్ అయ్యేలాగా చూడండి. లైఫ్‌లో ఎప్పుడు కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు. అండ్ ఎవ్వరి మీద కూడా మీరు మీ ఓన్‌గా హార్డ్ వర్క్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి వెల్ అండ్ గుడ్. మనకి స్టాప్ లాస్ ఎక్కడ? ఈ ఏరియాలో ఉంది. ఆర్ ఈ ఈ ఈ ఈ ఈ బాటమ్ స్టాప్ లాస్ అనుకున్నా కూడా వచ్చిందో లేదో చూద్దాం. ప్రస్తుతానికైతే నేను ఈ ఏరియాలో స్టాప్ లాస్ అయితే పెడతా. సో, ఈ ఏరియాలో స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఇక్కడ చూడండి క్లియర్‌గా. బట్ ఇంకొంచెం నేను డ్రాగ్ చేసే పెట్టిన. ఇక్కడ వరకి మనకి పుల్ బ్యాక్ వస్తేనే నెక్స్ట్ 1-2 క్యాండిల్స్‌లో పుల్ బ్యాక్ వస్తేనే మనకి ట్రేడ్. ఆ తర్వాత వస్తే మనకది ట్రేడ్ అయితే కాదు. నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగింది? మనకి ఎంట్రీ దొరికింది. మన స్టాప్ లాస్ ఎంత? 25 పాయింట్స్. ఆప్షన్ చార్ట్‌లో అది పోతే ఎంత? 15-16 పాయింట్స్ అలా ఉంటది. 15-18 పాయింట్స్ అలా ఉంటది. సో, దాని తర్వాత చూద్దాం. సో, ఇప్పుడు మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి ఇక్కడ. నేను ట్రేడ్ ఎలా తీసుకోవాలి? ఏంటి అనుకునే బదులు ఇక్కడ చూడండి. ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఉంటే ఎంత బెనిఫిట్ అనేది
మీరు ఈరోజు అర్థం చేసుకోండి. అండ్ ఆప్షన్ బయర్స్‌కి కూడా ఇక్కడ డబ్బులు వస్తాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ టైం వరకు వెయిట్ చేయాలి. అంటే ఎన్ని క్యాండిల్స్ వెయిట్ చేయాలి అంటే ట్రేడ్ తీసుకున్నాక 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆల్మోస్ట్ 2 హార్స్ వెయిట్ చేసినాక గానీ వాళ్ళకి రిజల్ట్ అయితే రాలేదు. అండ్ ఈరోజు అంత ఎక్కువగా ప్రీమియం డికే కూడా రాలేదు. పర్సనల్‌గా నేను 2:33 తర్వాత అయితే ట్రేడ్ చేయను. సో, నా ట్రేడ్స్ అన్ని ముందే క్లోజ్ చేసి ఉంటా ఆర్ నో జీరో ప్రాఫిట్, జీరో లాస్ దగ్గర తీసుంటా. ఠీకే. సో, ఇది నా పర్సనల్ వ్యూ. అండ్ యాహ్! సో, మనం ట్రేడే తీసుకోకుండా మనం ఉంటే మనకి ఎమోషనల్‌గా ట్రేడింగ్ అనేది అలవాటవ్వదు. ఎప్పటికి కూడా అలవాటవ్వదు. పేపర్ ట్రేడ్‌లో ఏందంటే ఇన్ని ఎమోషన్స్ అనేటివి ఉండవనమాట. సో, ఎప్పుడైనా సరే మినిమమ్ లాస్ పెట్టుకొని మనం ట్రేడ్‌ని తీయొచ్చు. అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిల్ వరకు కూడా పోక్కర్లే. ఇక్కడే కొంత ప్రాఫిట్ అనేది వస్తది వాళ్ళకి. బికాజ్ ఈ ఏరియా అంతా 2 హార్స్ ఉంది అంటే ఈ ఏరియాలో ప్రీమియం డీకే చాలా వరకి కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఠీకే. సో, యాహ్! దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ సిగ్నల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఎవరైతే రెగ్యులర్గా సిగ్నల్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అని అడుగుతున్నారో ఈరోజు ఈజీగా అర్థమై ఉండాలి. అండ్ రెగ్యులర్గా మీరు వీడియో చూసినా అర్థమవుతుంటుంది. సేమ్ వే ఇక్కడ అప్డేట్ చేసిన 1:2ని అప్డేట్ చేసిన. యా. అండ్ యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్ సో ఎంట్రీ ఎగ్జిట్ లెవెల్స్ కూడా చేసా. సో ఇది ఎవరైనా డౌట్ ఉంటే మీరు మార్క్ చేసుకొని ఒకసారి మళ్ళీ ట్రేడింగ్ వ్యూ పైన కూడా క్లియర్గా చేసుకొని చెక్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఠీకే. ఇది ఒక వ్యూ. అండ్ సో ఇన్ కేస్ ఇక్కడ మనకి జీరో ప్రాఫిట్, జీరో లాస్ దగ్గర తీసేసినా కూడా ప్రాబ్లం అయితే లేదనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపటికి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అండ్ డేటా బ్రేక్ డౌన్ ఏం చెప్తోంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ నేను ఇంకేమైనా మిస్ అయి ఉన్నా, మీకు ఇంకేమైనా అడిషనల్ హెల్ప్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. అండ్ హెడ్జింగ్ కోసం నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకో వీడియోలో. ఠీకే. అండ్ క్లయింట్స్. సో బేసిక్‌గా మనం ఏంటి అంటే ఎప్పుడైనా సరే రెగ్యులర్‌గా అందరూ చేసేది అంటే ఎవరైతే ఇండివిడ్యువల్ ట్రేడర్స్ చేస్తారో మనం వాళ్ళ సైడ్ ఉండకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటామనమాట. సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిడ్యువల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ సో ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ డేటా ఇంటెన్సిటీ ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అంటే బిగ్ ప్లేయర్స్ మార్కెట్‌లో ఉన్నారో వీళ్ళు ఒక బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ప్రొప్రైటరీస్ కూడా ఒక బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. జనరల్‌గా వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్. సో డిఐఎస్ ఏంటి అంటే డెరివేటివ్ సెగ్మెంట్లో వీళ్ళు యాక్టివ్‌గా ఉండకూడదు కాబట్టి సో వీళ్ళ పొజిషన్స్‌తో మనకి పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎఫ్ఐఎస్‌ని ఎఫ్ఐఎస్‌ని మనం కొన్నిసార్లు ఎఫ్ఐఎస్ బేసిక్‌గా ఏంటంటే ట్రాప్ చేస్తూ ఉంటారు. బేసిక్‌గా ఏంటంటే ఇండెక్స్ ఫ్యూచర్‌లో ఒకలాంటి పొజిషన్స్ బిల్డ్ చేస్తారు. స్టాక్ ఫ్యూచర్‌లో ఒకలాంటి ఫ్యూచర్స్‌ని ఒక కైండ్ ఆఫ్ హెడ్జింగ్ పెట్టుకొని ఉంటారు. ఆర్ ఇండెక్స్ కాల్స్, ఇండెక్స్ పుట్స్‌ని యూజ్ చేసుకొని స్టాక్ ఆప్షన్స్‌లో కూడా వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెడ్జెస్‌ని వాడతారు కాబట్టి వీళ్ళని ట్రాక్ చేయడం కొంచెం ఇబ్బంది. ఆర్ వాళ్ళు ఇండెక్స్‌లో ఉంటే మాత్రం అది కూడా ఈజీయే. బట్ స్టాక్ ఆప్షన్స్‌లోకి వెళ్ళి వాళ్ళు హెడ్జింగ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ఐడెంటిఫై ద ట్రేడ్స్ అనమాట. ఐడెంటిఫై ద పొజిషన్స్ వాళ్ళవి. సో టీకే. సో ఇక్కడ నుంచి బేసిక్‌గా రేపు క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా అగ్రెసివ్ బుల్లిష్ ఉన్నారా అంటే ఏం లేరు వీళ్ళు కూడా. సో సమ్‌హౌ వీళ్ళు ఒక మార్కెట్‌లో టైర్డ్ అయినారనుకుంటా. వీళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ అయితే లేదు. ఒక మోడరేట్ పొజిషన్స్ మాత్రమే వీళ్ళ నుంచి బుల్లిష్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్. వీళ్ళు కూడా అగ్రెసివ్ బేరిష్ ఉన్నారా అంటే లేదు. యాక్చువల్‌గా వాళ్ళ ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉంది. అండ్ వీళ్ళ మేజర్ పోర్షన్ అంటే 85% ఆఫ్ పోర్షన్ హెడ్జ్ చేసే ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రొప్రైటరీస్. ప్రొప్రైటరీస్ ఎలా ఉన్నారు అంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వీళ్ళని చూస్తే మాత్రం వీళ్ళు పర్ఫెక్ట్‌గా ఒక రేంజ్ బౌండ్‌లోగా వీళ్ళ పొజిషన్స్ 95, 98% ఆఫ్ పోర్షన్ వీళ్ళదంతా కంప్లీట్‌గా కూడా హెడ్జ్ చేసే ఉందనమాట. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఏంటి అని ఆలోచించినప్పుడు లెట్స్ సీ. సో ఈరోజు బేసిక్‌గా నాకు తెలిసి ఎవరైతే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు అనుకుంటా. అట్ ద సేమ్ టైమ్ కొంత మనీ కూడా డిప్లాయ్ అయితే చేసినారు. అండ్ ఈ డీటెయిల్స్ మీకు సెన్సిబుల్‌లో కానియండి ఆర్ ఐ చార్ట్స్‌లో పొజిషన్స్ అబ్జర్వ్ చేసినా అర్థమవుతది. లేదా స్టాక్ ఎడ్జ్‌లో కూడా కొంతవరకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో గో అండ్ వాచ్ ఓవర్ దేర్. ఠీకే. సో ఈ డీటెయిల్స్‌ని మనం చార్ట్ పైన ఎలా అనలైజ్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్విక్‌గా చెక్ చేయడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఫర్ టుమారో. అండ్ ఇక్కడ జస్ట్ ఎ మొమెంట్. సో రేపు
సో, బేసిక్‌గా నేను ఎక్కువగా మీకు ఇంకో విషయం ఎక్స్‌ప్లెయిన్ చేయడం మర్చిపోయాను అనుకుంటా. సో, ఈరోజు ప్రైస్‌లో ఏంటి అంటే, ఒకసారి హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి ప్రైస్ ఏం చేస్తుందో కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేసి, దాని తర్వాత రేపు ప్రైస్ యాక్షన్‌ని చూద్దాం. ఠీక్ హై. సో, ఇఫ్ ఐ గో టు 4 హార్లీ స్టిల్ మనకి ఆహ్, ఇంకా కూడా బేరిష్ వ్యూ అయితే మనకేం బిల్డ్ అవ్వలేదు కాబట్టి, లెట్స్ సీ ఏ లెవెల్ వరకు ప్రిడిక్ట్ చేయొచ్చని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ వరకు అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ థింగ్ ఇది ఇన్ కేస్ ఇది క్రాస్ అవుతే ఏంటి అంటే, ఒక ప్లాన్ ఉండడం బెటర్ కాబట్టి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది బేసిక్‌గా మనకి. సో, ఈ గ్యాప్‌ని ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే ఉంటాయి. బట్ మనం తీసుకునే రెగ్యులర్‌గా 30, 40 పాయింట్స్‌కి ఈ రేంజ్‌లో భయపడి మనం ట్రేడింగ్ చేయాల్సినంత సినిమా అయితే ఉండదు. సో, దీన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ ఎటువైపు వెళ్తుందో దాన్ని ఆ రోజు నెక్స్ట్ డే కోసం అర్థం చేసుకొని, ఇన్ కేస్ మన డైరెక్షన్‌లో ఉంటే ట్రేడ్ తీసుకుంటాం. అదర్‌వైజ్ మనం ఐడియల్‌గా కూర్చుంటున్నాం. బికాజ్ ప్రైస్ ఒక ఎడ్జ్ పైన ఉంది కాబట్టి. ఠీకే. అండ్ సో, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ లెవెల్‌లో. సో, ఇప్పుడు మనం 100 ఈఎంఐ దాటి కిందికొస్తే 200 ఈఎంఐ లెవెల్‌లో సపోర్ట్ అనుకున్నాం. ఇన్ కేస్ 200 ఈఎంఐ దాటితే సపోజ్ ఇక్కడ చూసుకుంటే 4 హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే, సో, ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఈ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దాటితే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ 50 ఎంఏ కూడా ఉంది. సో, ప్రైస్ 50 ఎంఏకి వచ్చిన ప్రతిసారి ఎలా రియాక్ట్ అయిందో చూడండి ఇక్కడ. 50 ఎంఏ దగ్గర ఏ వేలో రియాక్ట్ అయింది. నెక్స్ట్ 50 ఎంఏ వరకు వస్తే ఏ వేలో రియాక్ట్ అవుతది. సో, ఎవరైతే వీడియోని కంప్లీట్‌గా చూస్తారో బేసిక్‌గా ఎక్కడ కూడా ఏ కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సింపుల్ థింగ్స్‌తోని ప్రైస్‌ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనే క్లియర్ అండర్‌స్టాండింగ్ ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. ఠీకే. సో, ఈ లెవెల్‌లో అనమాట. ఇన్ కేస్ ఇది 50 ఎంఏ వరకి రాలేదు. ఈ లెవెల్‌లో సపోర్ట్ అంటే ఎలా ఉంటది? సపోర్ట్ ఎలా తీసుకుంటది చూడండి. సో, ఈ లెవెల్‌లో సపోర్ట్ చూడండి. సో, బుల్లిష్ ఫార్మేషన్స్ అంటే ఎలా ఉంటది? బుల్లిష్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటదనేది మీకు క్లియర్‌గా ఐడియా వస్తది. ఈవెన్ హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఈ లెవెల్ ఎంతుంది? ఈ లెవెల్‌ని చూడండి. ఇన్ కేస్ ప్రైస్ ఇలా డౌన్ సైడ్ మీ వ్యూ కూడా సేమ్ డౌన్ సైడ్ వ్యూ అనుంటే ఎక్కడి వరకెళ్తది? ఏంటి? మీకు మ్యాచ్ అవుతుందా లేదా? ఇన్ కేస్ కాకుంటే మనం ప్రైస్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అనే లెవెల్‌లో చూడండి. ఇన్ కేస్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నా కూడా బీబీ బొలింజర్ బ్యాండ్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో, అక్కడ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. సో, ఈ లెవెల్స్ నెక్స్ట్ ఇది. బట్ ఇది రేపటి కోసమా అంటే కాదు. ఇదొక ఓవరాల్ గ్లాన్స్‌లో అంటే వాట్ డు వి కాల్ ఇదొక బిగ్గర్ పర్స్పెక్టివ్‌లో మన వ్యూ అనమాట. సో, రేపటి కోసం మనం ఎలా థింక్ చేస్తున్నాము అంటే, సో, పర్సనల్‌గా నేను ఎలియట్ వేవ్‌ని కొంచెం ఎక్కువగా ఇష్టపడతా. ఐ మీన్ ఎలియట్ వేవ్ అనాలిసిస్‌కి కొంచెం అలవాటు పడుంటా, ఇష్టపడతా. ఆర్ మాస్ సైకాలజీ కొంచెం ఐడెంటిఫై చేసుకోగలుగుతా కాబట్టి, ప్రైస్‌ని నేను ఇమాజిన్ చేసుకునేది ఈ లెవెల్‌లో నేను అనుకుంటున్నాను అనమాట. సో, ప్రైస్ ఇక్కడికొచ్చి ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ గాని, ఫేక్ బ్రేక్‌డౌన్ గాని చేయొచ్చు. ఇన్ కేస్ రేపు ఏంటి అంటే ఒక సైడ్‌వేస్ స్ట్రక్చరే ఉండొచ్చు. బట్ ఇది మీకు 1, 2 డేస్‌లో జరగవచ్చా లేదా అనేది ఇది నేను రేపటి కోసం అయితే చెప్పట్లేదు. బికాజ్ రేపు డేటా అనేది పెద్దగా లేదు. బట్ లైవ్‌లో బిల్డ్ అయితే ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ లెవెల్‌లో ఎందుకు ప్రైస్ రివర్సల్ తీసుకోవచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అంటే, ఎవరైతే ఎలియట్ వేవ్ ఐడియా ఉందో వాళ్ళకి ఈజీగా ఐడియా వస్తదనమాట. ఠీకే. సో, ఒక 1, 2 వేవ్ స్ట్రక్చర్ తర్వాత థర్డ్ నుంచి రివర్స్ వెళ్ళినప్పుడు ఫోర్త్ అనేది మీకిప్పుడు నేను పర్సనల్‌గా ఇన్ కేస్ బేరిషే ఉంది రేపు డేటా బేరిష్ బిల్డ్ అయిందనుకుందాం. అది ఎలా ట్రేడ్ చేయాలో చూపిస్తా ఉన్నా. సో, ఇప్పుడు మీకు ఓఐ చూడడం వచ్చింది అనుకుంటే, సో, మీ డేటా కూడా ఇది దీనిపైకి అలైన్ అయ్యి ఉంటే ఎలా ఏంటి అనేది క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక 38 ఆర్ 50%. ఠీకే. సో, ఈ వేలో అనమాట. ఇక్కడ నుంచి పర్సనల్‌గా నేనేం చూస్తా అంటే, ఒక హిడెన్ డైవర్జెన్స్ వస్తుందా లేదా చూసుకుంటా. ఇన్ కేస్ ఈ వ్యూ రాంగ్ అనుకుందాం. సో, ఆర్ ప్రైస్ ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడి వరకు వచ్చాక ఇక్కడ బేరిష్ స్ట్రక్చర్ అంటే ఒక వేలో ఇది ఫార్మ్ అవ్వలేదు అనుకుందాం. బాటమ్ సైడ్ అంటే ప్రైస్ అనేది క్లయింట్స్ అనేవాళ్ళు బుల్లిష్ ఉన్నారు. వీళ్ళు బేరిష్ ఉన్నారు. హెడ్జ్ చేసి ఉన్నారు ప్రొప్రైటరీస్. ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. ఇన్ కేస్ రేపు బేరిష్ అవ్వాలి అంటే నేను ఈ లెవెల్‌కి వెళ్ళినాక క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తా. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వస్తే నేను ఒక ఫిఫ్త్ వేవ్ కోసం ఈ వేలో అంటే ఈ వేలో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే. ఇదొక పర్సనల్ వ్యూ. అండ్ రేపు బుల్లిష్ ఎక్కడి నుంచి ట్రై చేస్తా అంటే పర్సనల్‌గా నేను ఒక 70-80 పాయింట్స్ అందులో మనం 60-75% బుక్ చేసినా పర్లేదు. ఒక 80 పాయింట్స్ అబోవ్ ఉంటేనే దాన్ని ట్రేడ్‌గా నేను యాక్సెప్ట్ చేస్తా పర్సనల్‌గా. బికాజ్ అదర్‌వైజ్ ఆ క్విక్ రియాక్షన్స్ అనేటివి మనం హ్యాండిల్ చేయలేము కాబట్టి. సో, ఈ 70-80 పాయింట్స్ ఉంది. సో, ఈ 70-80 పాయింట్స్ రేపు సడెన్‌గా ఈ లెవెల్‌లో గ్యాప్ అయింది. ఈ లెవెల్‌లో ఓపెన్ అయింది అనుకుందాం. మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయి అప్పుడు?
సో 50-60 పాయింట్స్ ఉంటాయి. ఇందులో మనం ట్రేడ్ తీసుకునేది ఎప్పుడు, మనం ఎప్పుడు క్యాప్చర్ చేస్తాం. కాబట్టి పర్సనల్‌గా రేపు బుల్లిష్ వ్యూ నేనెప్పుడు కన్సిడర్ చేస్తా అంటే, దీనిపైన ఎప్పుడైతే పైకి ఎళ్తుందో, దీనిపైన ఒక మంచి ఎలియట్ వేవ్ కాకుండా, ఎలియట్ వేవ్ అనేది డైనమిక్ అనమాట. సో, అది ఎప్పుడైనా మారిపోవచ్చు. సో, ఆ స్ట్రక్చర్ ఫార్మ్ అవ్వకుండా ఇక్కడే ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ, కన్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటది మీకు ఆల్రెడీ తెలుసు. సో, బేసిక్‌గా బుల్లిష్ కన్ఫర్మేషన్ అంటే ఎలా ఉంటది? ఇక్కడ చూడండి. ఇక్కడ ఇలాంటి ప్యాటర్న్ ఫార్మ్ అయింది అని చెప్పి. ఠీకే. సో, బేరిష్ ప్యాటర్న్ అంటే ఇక్కడ రివర్సల్స్‌లో ఎట్లాంటి ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతున్నాయో చూడండి. సో, కొంచెం హోమ్ వర్క్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతదనమాట. ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. బికాజ్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. సో, ఈ లెవెల్‌లో బుల్లిష్ అనేది నేను ఈ చిన్న ట్రేడ్ కోసం అయితే పర్సనల్‌గా నేను రికమెండ్ చేయను. నేను కూడా చేయను. సో, దీనిపైన ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చి క్లోజ్ అయ్యి పైకెళ్తా ఉంటదో అప్పుడు ఒక 1:2 ట్రేడ్ కింద ఇది కూడా ఒక మీడియం ప్రాబబిలిటీ టు లో ప్రాబబిలిటీ మిడిల్‌లో అంటే 50% ఆఫ్ అవర్ రెగ్యులర్ డిప్లాయ్‌మెంట్ వాట్ డు వి కాల్ మన క్వాంటిటీ ఉంటది కదా! అందులో 50% తోనే ఈ 1:2 ట్రేడ్‌నయితే డిప్లాయ్ చేయడానికి నేను పర్సనల్‌గా ఫీల్ అవుతా కావచ్చు. ఠీకే. రైట్ వర్డ్ దొరకలేదు ఆ టైంకి. ఠీకే. నెక్స్ట్ థింగ్ ఈజ్ చేస్తా కావచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి ఒక హై ప్రాబబిలిటీగా ఏది కన్సిడర్ చేస్తా అంటే, ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక బేరిష్ కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తా ఉంటదో, అప్పుడు ఒక 1:2, 1:3 అంటే దీంట్లో కూడా 100% క్వాంటిటీ అయితే డిప్లాయ్ చేయను. బికాజ్ ఇక్కడ ఏదైనా గ్యాప్ ఏర్పడి గ్యాప్‌ని టచ్ చేసి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి 1:2 తర్వాత ప్రాఫిట్స్‌ని క్విక్‌గా బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ ఏదైనా మైనర్ క్వాంటిటీ ఉంటే అంటే మేజర్ క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసుకొని, చిన్న క్వాంటిటీని వదిలేస్తే కూడా మనకు బిగ్ ప్రాఫిట్స్ వస్తాయి చూడండి. అలాంటి క్వాంటిటీని ఈ రేంజ్ వరకు వదిలేసే ఛాన్సెస్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తా. ఠీకే. అండ్ రేపు మనకి పర్సనల్‌గా డేటా బ్రేక్‌డౌన్ అంటే డేటాలో ఎక్కువ పొజిషన్స్ బిల్డ్ అవ్వలేదు. హ్యూజ్ రేంజ్‌లో లేదు. అండ్ ఉంటే సైడ్‌వేస్ యాక్షన్ లానే ఉంది కాబట్టి సో, మీరెవ్వరు గూడా సైడ్‌వేస్ యాక్షన్‌ని మళ్ళీ దాంట్లోనే ట్రేడ్ చేసి ఇబ్బంది పడతా ఉంటారని చెప్పి మల్టిపుల్ సినారియోస్ చెప్తా ఉన్నా. అండ్ అర్థం కాకుంటే 1కి 2 సార్లు వినండి. క్లియర్‌గా అర్థమవుతది మీకు. ఠీకే. బికాజ్ మీలో చాలా మందికి అర్థమవుతోంది. మెసేజ్ చేస్తున్నారు, ట్రేడ్ చేస్తున్నారు, మీ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. ఐయామ్ రియల్లీ హ్యాపీ. బట్ అర్థం కానిదేంటంటే పైపైన చూసుకుంటూ వెళ్తే మాత్రం ఎప్పటికి కూడా అర్థం కాదు. నేను ఎందుకు చెప్తున్నా ఇది అంటే ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అంటే చాలామంది ఈ ప్రైస్ ఇక్కడికి రాగానే బుల్లిషా, బేరిషా అనే ఒక గ్రీన్ క్యాండిల్ పడగానే బుల్లిష్ వెళ్ళిపోతారు. సడెన్‌గా ప్రైస్ ఇలా వస్తది. అందుకని చెప్పి కన్ఫర్మేషన్ అని క్లియర్‌గా చెప్తా. అండ్ నేను ఏదైతే మీకు చెప్తున్నానో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఆ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తా ఉంటా. కాకపోతే నాకు డేటా బ్రేక్‌డౌన్ అనే అనాలిసిస్ తెలుసు కాబట్టి కోర్స్ పార్టిసిపెంట్స్‌లో గానీ, పర్సనల్‌గా నేను గానీ కొంత ఎర్లీ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ మేజర్ క్వాంటిటీ ముందే కొంచెం ఎగ్జిట్ అయ్యి మైనర్ క్వాంటిటీతో ట్రైల్ చేయడం ఉంటదనమాట. అండ్ హ్యూజ్ ప్రాఫిట్స్ లాగా కూడా ఏముండదు. సో, మార్కెట్‌లో ఎప్పుడైనా సరే 10%, 20% అలా తీసేవాళ్ళు నిజంగా దేవుళ్ళనే చెప్పుకోవాలి. బికాజ్ అంత స్కిల్ అనేది ఎప్పుడు కూడా వర్క్ అవ్వదు. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అవుతది. ఈ ఇయర్‌లో 20% వచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్‌లో 20% అనేది గ్యారంటీ ఉండదు. సో, మనకి ఎప్పుడైనా సరే మార్కెట్‌లో 2-5% అనేది రెగ్యులర్‌గా వర్క్ అవుతది. మీ క్యాపిటల్ పెద్దగా అయితున్న కొద్దీ 3%కి మించి ఎళ్ళాలనుకోరు. బికాజ్ ఆ రేంజ్‌లో హ్యాండిల్ చేయడం గూడా కొంచెం ఇబ్బందే ఉంటది. ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు గూడా ఆ రేంజ్‌లోనే ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తా ఉంటారు. బికాజ్ వాళ్ళు ఆహ్, అంటే చాలా హ్యూజ్ మనీ డిప్లాయ్ చేస్తారు గాబట్టి దాన్ని డబుల్ చేయడం కంటే దానిపైన ఆర్‌ఓఐని జనరేట్ చేయడం పైనే ఫోకస్ ఎక్కువుంటది. ఠీకే. సో, ఈ లెవెల్స్ అర్థమైపోయింది అనుకుంటా. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఎక్కడ అంటే సో అవాయిడబుల్ సినారియో సడెన్‌గా ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్‌లో ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ఎక్కడికెళ్తుందో డైరెక్షన్ తెలియనప్పుడు, సో, లైవ్‌లో పొజిషన్స్ కూడా క్లారిటీ ఇవ్వనప్పుడు ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ ఇంకొక అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే ప్రైస్ ఈ రేంజ్‌లోనే గ్యాప్ డౌన్ అయ్యి ఏదో నెగెటివ్ న్యూస్ ఉండొచ్చు. వాటెవర్ ఏదన్నా జరగొచ్చు. బికాజ్ మనం ఎప్పుడు కూడా అంటే రేపు ఏం జరగబోతదని చెప్పి ఈరోజు నైట్ మాట్లాడుకుంటున్నాం. ముందే ప్రెడిక్ట్ చేసి పెట్టుకుంటున్నాం. ఓవర్ ద నైట్ వార్సే ఉండొచ్చు ఆర్ ఏదన్నా బ్యాంక్స్ కొలాప్సే అవ్వచ్చు. మనం ఆ చెడుని గెస్ చేయడం కంటే కూడా బ్యాడ్ న్యూస్ అనుకోవడం బెటర్. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉండొచ్చు. ఆ రేంజ్‌లో ఏదన్నా జరగొచ్చు. సో, అలాంటప్పుడు ఓపెన్ అవ్వదా రేపు ఇది చెప్పలేరు కదా! అంటే సో, నేను ముందే ప్రెడిక్ట్ చేసి పెట్టుకుంటా. బికాజ్ నాకు ఎలాంటి పొజిషన్స్ లేవు కాబట్టి రేపు బిల్డ్ అయ్యే డేటా పైనే ఉంటది. ఇది అవాయిడబుల్ సినారియో. ఎందుకంటే నా రేంజ్ ఈ రేంజ్ వరకే ఉంది. ఇక్కడికెళ్తే ఏం చేయాలని తెలీదు. లైవ్‌లో కూడా డేటా కొన్నిసార్లు చాలా కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటది. కాబట్టి అవాయిడబుల్ సినారియోస్ ఇవి. ఈ డేట్‌లో ఓపెన్ అయ్యి, ఈ రేంజ్‌లో డేటా అర్థం కాకుండా ఉంటే సింపుల్‌గా ల్యాప్‌టాప్ బంద్ చేసి వేరే వర్క్ చేసుకోవాలి.
ఠీకే. ఇది నేను పర్సనల్‌గా ఫాలో అయ్యేది. ఇవి ఎప్పుడైతే చేస్తున్నామో అప్పటి నుంచి ఎక్కువ సక్సెస్ రేట్ కూడా ఉంటది. ఠీకే. యాహ్! సో, ఇది రేపటి గురించి. అండ్ ఇన్ కేస్ నేనేమన్నా టాపిక్ మిస్ అయినా అనుకున్నా గూడా పర్సనల్‌గా మెసేజ్ చేయండి ఆర్ మీరు కామెంట్ సెక్షన్‌లో గూడా చెప్పొచ్చు. అండ్ ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా గూడా అంటే అట్‌లీస్ట్ సజెస్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ యాక్చువల్‌గా మీకు ఈ డేటా యూజ్ అవుతా ఉంటే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మేము పెట్టే ఎఫర్ట్స్ యూజ్‌ఫుల్ అనిపిస్తా ఉంటే మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా షేర్ చేయండి. సో దట్ మాకు కూడా కొంత మోటివేషన్ అనేది ఉంటది. ఠీకే. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.